नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। మనకు నువ్వు దిగి నేను కలెక్ట్ చేసుకుంటా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు నా పేరు అరుణ్ కుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్కాజ్గిరి. నిన్న విశ్వసనీయ సమాచారం మేరకు గట్కేసర్ టీం ఇన్స్పెక్టర్ మల్లయ్య గారి ఆధ్వర్యంలో శ్రావణి, పురుషోత్తం రెడ్డి ఎస్ఐ మరియు రాజేష్, మక్బూల్, అశోక్ వీళ్ళందరూ కలిసి రూట్ వాచ్ అరుల్ కాలనీ సెయింట్ బాప్టిస్ట్ చర్చ్ దగ్గర కాప్రా శ్రవణ్ నగర్ దగ్గర రూట్ వాచ్ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒక ఆల్టో కార్ వచ్చింది. దాంట్లో సర్చ్ చేయగా 45 బాటిళ్ళు జానీ వాకర్ రెడ్ లేబుల్ బాటిళ్ళు దొరికినాయి. అందులో ఉన్న ఈ 45 బాటిళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు అంటే ఇది హర్యానా లిక్కర్గా గుర్తించి, ఇది ఎక్కడ హర్యానా లిక్కర్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్గా గుర్తించినాం. వాళ్ళని అదుపులో తీసుకొని విచారించగా ఇంకా 85 బాటిళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నాయని చెప్పిన సమాచారం మేరకు వాళ్ళ ఇల్లు అల్వాల్లో, మారుతినగర్ అల్వాల్లో రేడ్ చేయగా అక్కడ 85 బాటిల్ ఇంకా టోటల్ 130 బాటిల్స్ జానీ వాకర్ రెడ్ లేబుల్ సీజ్ చేసినాం. ఈ యొక్క సీజర్ విలువ మొత్తము 3,50,000. సో ఇది ఈ యొక్క లిక్కరు వితౌట్ లేబుల్ హర్యానా నుంచి వస్తుంది. అంటే అది స్పూరియసా కల్తీ మద్యమా ఏది తెలియదు. సో దయచేసి మీ ద్వారా, మీడియా ద్వారా నేను చెప్పడం ఏంటంటే, ఇక్కడ లిక్కర్ మన దగ్గర ఉన్న అవైలబుల్ లిక్కర్ కొన్ని ఏదైనా ఫంక్షన్ కానీ ఈవెంట్ కానీ తాగితే మంచిది, ప్రజల ఆరోగ్యం మంచిది. లేదు ఇట్లాంటిది ఏదైనా స్పూరియస్ లిక్కర్ అయితే ఎవరు బాధ్యులు ఏదైనా ఇదైతే? అందుకే ప్రభుత్వం ఒక సరఫరా చేసే లిక్కర్నే తీసుకోవాలని, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇట్లాంటిది వస్తే హర్యానా నుంచి ఏదో చీప్గా దొరుకుతుంది, అక్కడ 1200కే 1200 కొన్నాడు, అక్కడ ఇక్కడ 1800 1900 అమ్ముతున్నాడు. సో ఆ 800 కకృతి పడి చేసిన దీనికి రేపు అది కల్తీ అని తెలితే ఎవరు బాధ్యులు? సో దయచేసి మీకు కూడా ఇట్లాంటిది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా తక్కువ అమ్ముతుందని వస్తే మాకు ఇన్స్పెక్టర్ గారికి ఎవరు చెప్తే దానిపైన యాక్ట్ చేస్తాం. ఈ అక్రమ రవాణా ఎంతమంది ఉన్నారు? ముగ్గురు వ్యక్తులు. ఈ జంగా లక్ష్మారెడ్డి అనే అతను కారులో ఉన్నట్టు దొరికింది. అయితే ఇంకోటి తాటి శ్రీకాంత్, నాగరాజు అని 2 వ్యక్తులు అబ్స్కాండింగ్ ఉన్నారు. వాళ్ళని ఇది చేస్తాం, త్వరలోనే పట్టుకుంటాం. ఈ ముఠా గతంలో ఏమన్నా కేసులు వేస్తారేమో? ఉన్నట్టున్న చూడాలి. నాగరాజు అనే వ్యక్తి పైన ఉన్నది. కారు కూడా ఆల్టో కారు కూడా సీజ్